శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఈ భగవద్భావంలో ఎవరైతే ఉన్మత్తులైపోయి ఉంటారో అటువంటి వాళ్ళ పరిస్థితి ఇంకా వేరే రకంగా ఉంటుంది. ఒకసారి అక్కడికి దక్షిణేశ్వరకు చాలామంది సాధువులు వస్తూ ఉండేవారు కదా. ఒకసారి ఒక పిచ్చాయనలో ఉంటాడనమాట, ఒక సాధువు. శ్రీరామకృష్ణులు గుర్తిస్తారు, ఈయన సామాన్యుడు కాదు అని చెప్పి. అయితే ఆయనకు ఆకలి వేసినా సరే ఆయన ఎప్పుడు కూడా ఆకలి అని అడిగేవారు కాదు. ఒకరోజు ఆకలి వేస్తుంది, ఏం చేయాలి? అక్కడ ఒక కుక్క అక్కడ అన్నం తింటుంది, ఎంగిలాకుల్లో ఉన్న అన్నం ఉంటుంది కదా, తింటుంటే దాని పక్కన కూర్చొని ఈయన కూడా ఏం చేస్తున్నారు, ఆ కుక్కతో పాటు ఆ కుక్క తింటుంది, ఆ పక్క నుంచి తీసుకొని తింటున్నారు అన్నమాట. తింటూ ఉంటే అప్పుడు ఈయన శ్రీరామకృష్ణులు ఏం చేశారు, హృదయ్ ఆయన మేనల్లుడు ఉన్నారు కదా, ఆయన పంపించి ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా మాట్లాడరా అని చెప్తారు. అయితే ఈయన ఈ కుక్క దగ్గర నుంచి తిని మళ్ళీ ఎవరిని పట్టించుకోకుండా కాళికాలయానికి వెళ్ళి అక్కడ అమ్మ పైన ఒక చక్కటి స్తోత్రం పాడతారనమాట. ఆ స్తోత్రం పాడేటప్పుడు ఎంతో తన్మయత్వం, మొత్తం తన మనసంతా అమ్మ పైన పెట్టి ఆ పాట పాడతారు. అప్పుడు హృదయ్ ఆ పాట అయిపోయిన తర్వాత హృదయ్ అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అతను వెనక్కి వెళ్తూ ఉంటే ఆయన చూసి, ఎందుకు నా వెంటే వస్తున్నావు ఎందుకు అని అడుగుతారు. అంటే నాకు ఏదైనా ఒక మంచి ఉపదేశం చేయండి, మీ దగ్గర నుంచి ఒక ఉపదేశం తీసుకోవాలని వస్తున్నాను అని చెప్తే అప్పుడు ఆయన అంటారు, చూడు ఇక్కడ మురికి కాలువ ఉంది కదా, ఆ మురికి కాలువలో ఉన్న నీళ్లు గంగానదిలో ఉన్న నీళ్లు రెండూ కూడా ఒక్కటే అని నీకు తెలిసినప్పుడే నీకు జ్ఞానం కలిగినట్లు అని చెప్తారు అని చెప్పి వెళ్ళిపోతారనమాట. మనకు భగవద్గీతలో కూడా చాలా చక్కటి శ్లోకాలు ఉన్నాయి. ఎవరైతే మొత్తం అందరి పట్ల ఒక విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి, ఒక చండాలుణ్ణి, ఒక కుక్కని, అలాగే కుక్క మాంసం తినేవాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఒకే రకంగా చూస్తారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకేచ పండితాః సమదర్శినః. వీళ్ళందరి పట్ల సమదృష్టి కలిగి ఉంటారు. ఎందుకని? వాళ్ళకు లోపల ఉన్నటువంటి ఈ భగవద్ అంశాన్ని చూస్తారు తప్ప వాళ్ళ శరీరాన్ని మనసుని చూడరు కాబట్టి. ఇది చాలా సింపుల్ అర్థం చేసుకోవడానికి. వాళ్ళు దాన్నే చూస్తారు కాబట్టి సమదృష్టిలో వాళ్ళు ఎస్టాబ్లిష్ అయి ఉంటారనమాట. భగవద్గీతలో మనకు చాలా చోట్ల ఈ శ్లోకాలు వస్తాయి. భగవంతుడు ఎప్పుడు కూడా సమదృష్టిని కలిగి ఉంటాడు. కృష్ణ పరమాత్మ చెప్తారు, సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః. నేను అందరి పట్ల కూడా సమదర్శిని, అందరినీ నేను సమానంగా చూస్తాను, నాకెవరు ప్రియతమైన వారు కాదు, అలాగే నేను ఎవరిని ద్వేషించను, అందరూ కూడా నాకు సమానమే అని చెప్తూ ఉంటారు. అందువల్ల ఎవరైతే భగవద్భావాన్ని పొందారో వాళ్ళు కూడా సమదృష్టిని వాళ్ళు ఎప్పుడు కూడా పొందుతారనమాట. అలాగే శ్రీరామకృష్ణులు ఏమంటారంటే, అందరూ చాలామంది భగవంతునిపై ప్రేమ అంటూ ఉంటారు. అంత ఈజీనా భగవంతునిపై ప్రేమ అంటే? దానికి 2 లక్షణాలు ఉంటాయి. భగవంతునిపై నిజంగా ప్రేమ కలిగితే మీకు మొత్తం ప్రపంచం మీద ప్రేమ పోవాలి. ప్రపంచం మీద ప్రేమ ఉంది, నేను భగవంతుని ప్రేమిస్తున్నానంటే దానికి ఏం అర్థం లేదు. అదొకటి. ఇంక 2వ లక్షణం, మనకు ఎంతో ప్రియమైనది మన శరీరం. మన శరీరం పట్ల కూడా మనకు ఒక వైరాగ్యం రావాలి. ఇవి 2 ఉంటే అప్పుడు భగవంతునిపైన నిజంగా ప్రేమ కలిగినట్లు, లేకపోతే భగవంతునిపైనది ప్రేమ కలిగినట్లు కాదు.